నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నాయుడుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం. పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ స్టాఫ్ కి జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన. వితంతు పింఛన్లకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలి. వాకాడు మండల ఎంపీడీఓ శ్రీనివాసులు. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. మలేరియా రావడానికి దోమలు అధికంగా ఉండడమే అని దోమలను నివారించడానికి ప్రజలు కూడా సహకరించాలన్నారు. ముఖ్యంగా చెత్తను వేసేటప్పుడు తడి చెత్త, పొడి చెత్త వేరుగా వేయాలని చెప్పారు. అలాగే మలేరియాపై ప్రజలకు అవగాహన కలిగే విధంగా బజార్ వీధిలో ర్యాలీని కొనసాగిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, శానిటేషన్ సంబంధించినటువంటి సెక్రటరీలు, మేస్టర్లు అందరూ కూడా ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రజలకి అవగాహన కల్పిస్తూ మలేరియా వ్యాధిని అరికట్టాలంటే మనం ఏం చేయాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద ర్యాలీ తెలియపరుస్తూ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మలేరియా సంబంధించినటువంటి దోమలు అంటే మనకు ఎక్కువ కూడా పరిసర ప్రాంతాలన్నీ అశుభ్రంగా ఉన్నప్పుడు, అదేవిధంగా మన ఇంట్లో కానీ చల్లటి పదార్థాలు కావచ్చు, మలేరియాకు సంబంధించినటువంటి వ్యాధి మనకు మురుగునీళ్లలో కావచ్చు, డ్రైనేజ్ లో ఏదంటే అది కింద దాంట్లో పారేయకుండా మనం ప్రభుత్వం చెప్తుంది తడి చెత్త, పొడి చెత్త, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అంటే దేనిని వేరు చేసుకొని పరిసరాలు శుభ్రంగా కనుక ఉంచుకునేటట్టయితే మలేరియా వ్యాధికి మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనం ఎంత శుభ్రంగా ఉంటున్నామో మన ఇల్లు, మన పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రంగా పెట్టుకొని ఉండేటట్టయితే ఈ వ్యాధి నుంచి కూడా మనం నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ మలేరియా దినోత్సవం సందర్భంగా మేము ఒక ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలందరినీ కూడా ప్రతిరోజు కూడా మా శానిటేషన్ సంబంధించినటువంటి సెక్రటరీలు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, ప్రతి సచివాలయం పరిధిలో ఉన్నటువంటి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఈ మలేరియా వ్యాధికి సంబంధించినట్టు అంటే మన టౌన్ లో అయితే మలేరియా వ్యాధి అయితే లేదు, అయినా కానీ ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియపరచడం జరుగుతుంది. దోమల్ని అరికట్టాలంటే అది మన చేతిలో ఉన్నటువంటి పని. శుభ్రంగా ఉంచుకుంటే దోమ ఎక్కడ కూడా రాదు. అశుభ్రంగా ఎప్పుడైతే ఉంచుతామో దోమని అక్కడ మనమే పెంచి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఈరోజు మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ స్టాఫ్ కి జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ పరిపాలనా అధికారుల సంఘం ఉపాధ్యక్షులు ఎంపీడీఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బందితో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 35 ప్రకారం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ స్టాఫ్ కు 65% పదోన్నతులు కల్పించి పరిపాలనా అధికారులకు కేవలం 34% మాత్రం కల్పించి వారికి అన్యాయం చేయడం జరిగిందన్నారు. దీనివల్ల అనేక మంది పదోన్నతులు లేక కింది స్థాయి మినిస్ట్రీరియల్ స్టాఫ్ గా ఉన్నవారు ఉన్న పదవుల్లోనే ఉద్యోగ విరమణ చేయాల్సిన పరిస్థితి వస్తోందని, కనుక తక్షణమే ప్రభుత్వం దీని గురించి మరలా ఆలోచించి పరిపాలనా అధికారులకు సమానమైన ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకోవాలని, ఈ జీవో నెంబర్ 35ని వెంటనే సవరించాలని, మినిస్ట్రీరియల్ స్టాఫ్ కి తగిన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మినిస్టర్ స్టాఫ్, ఈఓ బ్యాడ్డీలు అందరూ భాగస్వాములు అయి ఉండగా
ప్రభుత్వం అవన్నీ గుర్తించకుండా కేవలం ఒక కోవలోనే పరిశీలించి రెండో కోవలో ఉన్న మినిస్టర్ స్టాఫ్ కి ఏఓలకి అన్యాయం చేశారు. అలాగే డైరెక్టర్ ఎంపీడీఓ పోస్టులని డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఇచ్చి తప్పించి ప్రమోషన్ల ద్వారా పదోన్నతి ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి మేము హర్షిస్తున్నాం. ఆ నిర్ణయానికి హర్షిస్తున్నాం. కానీ ఈ నిర్ణయం తీసుకోవడంలో ఈ స్థానాలను భర్తీ చేయడంలో ఈఓ ప్యాడీలకి 60%, మిగతా ఏఓలకి మినిస్టర్ స్టాఫ్లకి కలిపి 34% ఇవ్వడం అన్యాయం జరిగింది. కాబట్టి ఈ అన్యాయాన్ని ప్రభుత్వం గుర్తించి మా యొక్క నిరసనలను పరిగణనలు తీసుకొని జీవోను సరిచేసి ఇద్దరికి సమన్యాయంగా 50% ఇచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మా మినిస్టర్ స్టాఫ్ కి ఎవరికి ప్రమోషన్ లేకుండా అదే స్థానంలో అటెండర్ ఉండేవాడు అటెండర్లు గాను, రికార్డ్ అసిస్టెంట్ ఉండేవాడు రికార్డ్ అసిస్టెంట్ గాను, జూనియర్ అసిస్టెంట్ ఉండేవాడు జూనియర్ అసిస్టెంట్ గాను, సీనియర్ అసిస్టెంట్ గా ఉండేవాళ్ళు సీనియర్ అసిస్టెంట్ గాను, ఏఓగా ఉండేవాళ్ళు ఏఓగానే పదవి విరమణ చేయాల్సి వస్తుంది. ప్రమోషన్లో వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం వారు గుర్తించి మా ఆందోళనను గుర్తించి ప్రభుత్వం వారు ఈ జీవోను సరిచేసి అందరికి సమన్వయం చేయవలసిందిగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మరియు పంచాయతీరాజ్ మంత్రివర్యులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వితంతు పింఛన్లకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని తిరుపతి జిల్లా వాకాడు మండల ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్యలో కుటుంబ యజమానిని కోల్పోయిన భార్యలకు వితంతు పింఛన్ కొరకు అర్హులవుతారని అన్నారు. మండలంలోని ఆయా సచివాలయాల్లోని వెల్ఫేర్ లాగిన్ ద్వారా వితంతు పింఛన్ కొరకు దరఖాస్తులు చేసుకోవచ్చున్నారు. వితంతు పింఛన్దారులకు మంచి శుభవార్త అందించింది. ఒక కుటుంబంలో భర్త పింఛన్ తీసుకుంటూ 1/12/2023 నుంచి 31/10/24 వరకు పింఛన్ తీసుకుంటూ మరణించినచో ఆ పింఛన్ స్థానంలో వారి భార్యలకు వితంతు పెన్షన్ మంజూరు చేయడానికి ప్రభుత్వం వారు అంగీకరించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ మేరకు ఆన్లైన్ ద్వారా వారి అర్హులైన వితంతు పెన్షన్లకి మంజూరు చేయడానికి తగిన కృషి చేయగలమని ఈ అవకాశాన్ని మండలంలోని వితంతువులు ఈ 1/12/23 నుంచి 31/10/24 వరకు భర్త చనిపోయిన వితంతువులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సంబంధిత సచివాలయంలో వెల్ఫేర్ లాగిన్లో వాళ్ళ పెన్షన్లను అప్లోడ్ చేసుకొని మాకు పంపించిన ఎడల ఆ ప్రతిపాదనను మేము వెరిఫై చేసి పై వారికి అనుమతి కొరకు పంపడం జరుగుతుంది. కానీ ఈ అవకాశాన్ని వితంతులందరూ మండలంలోని వితంతువులు అర్హులైన వితంతువులందరూ ఉపయోగించుకొని తగిన పెన్షన్ మంజూరు కొరకు కృషి చేయాల్సిందిగా నేను మిమ్మల్ని మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమతల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కెనడా దేశానికి చెందిన గుండ్లపల్లి నందకిషోర్ కోమల, గుండ్లపల్లి భారత కలైవాణి దంపతులు దివ్య మేఘ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అలం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించాలనుకునే భక్తులు ముందుగా దేవాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ కుమార్తె నీతికారెడ్డి చేతుల మీదుగా ఉభయదాతలకు అందించాల్సిన ఆలయ సత్కారాన్ని అల్లం రమణయ్యకు అందించారు. కార్యక్రమంలో గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పనగ సాయి, శరవణన్, బాలు, బలవులు సుధాకర్ స్వామి, ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య, కుమార్ సాయి, సుధీర్, సందీప్, వెంకయ్య, కిష్టయ్య, రామయ్య, కోటేశ్వరరావు, ఆలయ పూజారి కోసిన సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
నందకిషోర్ గారు, కోమలా గారు, భరత్ గారు, మేఘ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం కావున అమ్మవారి ఆశీస్సులు ఆ కుటుంబం మీద చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం. జై కోటమ్మ. ఉంది ప్లేట్ తీసుకో. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి అందరినీ ఆప్యాయతగా చూస్తూ అనురాగవల్లైనటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దిగ్విజయంగా దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టాలన్నా చెయ్యాలన్నా ఏదైనా అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే. ఎందుకనంటే వాళ్ళకి ఏదో ఇవ్వబోయేటప్పుడే ఆమె తీసుకొని ఇట్లాంటి కార్యక్రమం చేస్తుంది. అంతేగాని ఇంకా ఏముండదు. ఆకలిగొన్న వారికి అంత అన్నం పెడితే అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచంలో ఏది లేదన్నమాట. మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా సరే, ఎన్ని కోట్లు ఉన్నా సరే
ఆనందం ఎక్కడొస్తుందంటే ఆకలి తీర్చుకున్నటువంటి ఆ వ్యక్తి సంతోషపడ్డప్పుడు దాని యొక్క ఫలితం అప్పుడే కనబడుతుంది అన్నమాట. అందువల్ల ఈనాటి దాతలు కెనడా వాస్తవ్యులు గుండ్లపల్లి నందకిషోర్ గారు, శ్రీమతి కోమల గారు, గుండపల్లి భరత్ గారు, వాళ్ళ శ్రీమతి కలయ్ వాణి గారు, వాళ్ళ పిల్లలు చిరంజీవి, దియా, మేహా, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పౌరు భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయుడుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం. పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ స్టాఫ్ కి జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన. వితంతు పింఛన్లకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలి. వాకాడు మండల ఎంపీడీఓ శ్రీనివాసులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.